చాలా మూవీస్ వచ్చాయి. దాని విషయం నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ఈ రూమర్ అయితే వ్యాప్తిలో ఉంది. ఇది అఫీషియల్‌గా అయితే లేదు. 'లెవెన్ ఏ' అనే ఒక సినిమా టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు. అంటే రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా లేదో తెలీదు గానీ, రాజమౌళి, స్పిల్బర్గ్ కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఇంటర్నేషనల్‌గా. ఎందుకంటే గతంలో గూడా రాజమౌళిని, స్పిల్బర్గ్ కావచ్చు, తర్వాత జేమ్స్ కామెరూన్ ఇలాంటోళ్ళు కలవడం, రాజమౌళి సినిమాల్ని మెచ్చుకోవడం, కలిసి పనిచేద్దామని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా రాజమౌళి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్‌లుగా 1000,00,00,000 బడ్జెట్‌తో 'మహేష్ బాబుతో' అడ్వెంచర్ ఫిల్మ్ తీస్తున్నాడు. సో, ఇక్కడ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి కూడా స్పిల్బర్గ్, కామెరూన్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇదేందంటే రాజమౌళి టార్గెట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్టు, రెండోది ఆస్కార్ అవార్డ్‌కి సరిపోయే మెటీరియల్ ఉన్న సబ్జెక్ట్‌లని ఎంచుకోవడం, ఇవన్నీ గూడా రాజమౌళి ఎందుకంటే అతనికి డైరెక్టర్‌గా ఆస్కార్ అనేది అతని టార్గెట్టు. సో, కాబట్టి ఈ, ఈ సబ్జెక్ట్ అయితే రియల్ సంఘటన, దీంట్లో ఎమోషన్స్ విపరీతంగా ఉన్నాయి. దీన్ని గాని మనం చేయగలిగితే మనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది రాజమౌళికి అనిపించినట్టుగా చెప్తున్నారు. సో, దీంట్లో స్పిల్బర్గ్ గూడా ఇన్వాల్వ్ అయితే టెక్నికల్‌గా చాలా హై స్థాయిలో ఉంటది. ఇప్పటివరకు రాని స్థాయిలో టెక్నికల్ ఆహ్, ఆహ్, ఫినిష్ అనేది చేస్తారు అనేది అంటున్నారు. సో, ఆహ్, చేసే అవకాశం ఉందా? అసలు మామూలుగా అయితే ఫ్లైట్ క్రాష్ అంటే సడెన్‌గా ఫ్లైట్ క్రాష్ అయిపోయిందిది. దీనికి ఎక్కువ టైం లేదు. గాల్లో ఎక్కువ సేపు ఉండి స్ట్రగుల్ అయ్యి లేకపోతే ఇంకోటో, ఇంకోటో ఆ డ్రామా లేదు. గాల్లోకి ఎగిరింది. 625 ఫీట్‌కెళ్ళింది. కుప్పకూలిపోయింది. ఇదంతా గూడా మొత్తం 59 సెకండ్లలో జరిగిపోయింది. అక్కడ కిందికి దిగే దగ్గర అతనికి కేవలం 5 సెకండ్లు మాత్రమే మాట్లాడడానికి టైము పైలట్‌కి ఉంది. సో, అందువల్ల మేడే, మేడే, మేడే అని తర్వాత థ్రస్ట్ లేదని, పవర్ లేదని, గోయింగ్ డౌన్ అని ఈ 3 మాటలు మాత్రమే అతను చెప్పగలిగాడంటే ఎంత వేగంగా అది పడిపోయిందో మనకు తెలిసింది. అయితే దీన్ని సినిమాగా మలిచేసేప్పటికి మనకి పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీయబోతున్నాం. 'లెవెనీ' అనే టైటిల్ గాని వాస్తవమైతే బతికిన అతని పర్స్పెక్టివ్ నుంచి తీసే అవకాశం ఉంది. అంటే ఇతను దీంట్లో గూడా మళ్ళీ మామూలుగా మనవాళ్ళు ఏం జేస్తారు, రాజమౌళి గాని ఎవరైనా రియాలిటీకి ఫిక్షన్‌ని యాడ్ జేస్తారు. సో, రాజమౌళి ఇప్పుడు అటు ఇద్దరు బతికి వేరు వేరే పీరియడ్‌లో ఉండే కొమరం భీమాలు, సీతారామన్ కలిపి ఒకే పీరియడ్‌లో ఉన్నట్టు వాళ్ళ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్టు కలిపి తీసేసాడు గదా! హిస్టారిక్ ఫాంటసీ అంటారు దాన్ని. అలాగా రాజమౌళి కూడా దీన్ని రియల్ సంఘటన బేస్ చేసుకొని ఈ వ్యక్తి నుంచి తీయొచ్చు. అసలు ఈ వ్యక్తి నిజంగా 11 సీట్‌లో ఉన్నాడా? తన బదులు ఇంకొకడిని పెట్టి తను చనిపోయినట్టు క్రియేట్ చేసి ఇతనే ఫ్లైట్ క్రాష్ చేసాడా? లేకపోతే ఇతనొక్కడే ఏ గాయాలు లేకుండా ఎలా బతికి విత్ సెల్ ఫోన్‌తో గూడా ఎలా నడుచుకుంటూ వచ్చాడు? ఇటువంటి డౌట్స్ ఆల్రెడీ చాలా మందికున్నాయి. కాబట్టి ఆ యాంగిల్‌లో ఇతను విక్టిమా? లేకపోతే ఇతనే టెర్రరిస్టా? అన్న యాంగిల్‌లో ఈ సినిమా చేయొచ్చు. రెండవది దీంట్లో అనేక ఇండివిడ్యువల్ స్టోరీస్ ఉన్నాయి. రకరకాల కథలు మనం గూడా కొన్ని చెప్పుకున్నాం. బతికిన ఇతనితో పాటు చనిపోయిన 241 మంది చనిపోయారంటే 241 స్టోరీస్ ఉంటాయి. అందులో టాప్‌గా ఒక 10 స్టోరీస్ తీసుకున్నా గూడా రకరకాల స్టోరీస్ ఉంటాయి. అంటే కొత్తగా పెళ్ళయ్యి భర్తను కలవడానికి వెళ్తున్న భార్య, తండ్రి ఆహ్, చనిపోతే అంత్యక్రియలకొచ్చిన ఈ ఇండియాకొచ్చిన ఒక కొడుకు. తర్వాత ఇద్దరు గే కపుల్, బ్రిటిష్ గే కపుల్ వాళ్ళు సరదాగా ఇండియాకొచ్చి వెళ్తున్నారు. గుడ్ బై ఇండియా అని వీడియో తీశారు. తర్వాత భార్య చనిపోతే ఆమె అస్థికల్ని ఇండియాలో కలపాలని ఆమె చివరి కోరిక. 18 రోజులైంది భార్య చనిపోయి. అస్థికల్ని తీసుకొనొచ్చి ఇండియాలో కలిపి వెళ్తున్న ఒక భర్త. ఆ తర్వాత ఒక డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళ భర్త లండన్‌లో ఉన్నాడని తన ఇద్దరు కొడుకులు, కూతురుతో కూడా వెళ్ళే ఫ్యామిలీ. అలాగే ఇనయత్ అలీ అని ఒక మొత్తం ఈద్ పండుగ కోసం ఇండియాకొచ్చి చేసుకొని వెళ్ళిన ఒక ఫ్యామిలీ. ఇలాగ చాలా కథలు ఉన్నాయన్నమాట. ఈ కథల్లో కనెక్ట్ చేసి కూడా చెప్పొచ్చు. అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది? మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ దాదాపు 38 మంది చనిపోయారని ఇప్పటివరకు చెప్తున్నారు. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా దీంట్లో స్టోరీస్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు. సో, ఇదొక యాంగిల్ అయితే దేశభక్తి యాంగిల్. అసలు దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందా? టర్కీ సహాయంతో
పాకిస్తానే దీన్ని పేల్చేసిందా? ఎందుకంటే దాదాపు 9 ఎయిర్‌పోర్ట్‌లలో టర్కీ గ్రౌండింగ్ యాక్టివిటీస్ చేస్తుంది. గ్రౌండ్ సర్వీసెస్‌ని అందిస్తుంది. టర్కీకి సంబంధించి సెలెబీ అనే కంపెనీ. కాబట్టి వాళ్ళనుకుంటే ఈ ఫ్లైట్‌లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్‌ని ఈజీగా మార్చేయొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏమన్నా మార్చడం వల్ల ఇది జరిగిందా? ఇది చివరి నిమిషంలో పైలట్ తెలిసిందా? లేకపోతే పైలట్ ఫ్యామిలీని వాళ్ళు కిడ్నాప్ చేసి పైలట్‌ని కూడా బెదిరించారా? ఇలాగ అనేక యాంగిల్స్‌లో నుంచి కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు. అప్పుడు దేశభక్తి కోణం, మన ఆపరేషన్ సింధూరు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట. ఇలాగా అనేక రకాల యాంగిల్స్‌లో నుంచి దీన్ని తీయొచ్చు. అట్లాగే చివరి నిమిషంలో వీళ్ళు కోల్పోతుందనుకున్నప్పుడు ఆ ప్రయాణికులు ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో, ఇలాగ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్‌లో, మల్టిపుల్ యాంగిల్స్‌లో ఈ సినిమా తీసే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో తీయలేదా అంటే ముందుగా హాలీవుడ్ చూస్తే హాలీవుడ్‌లో రియల్ సంఘటనలు బేస్ చేసుకొని వచ్చిన టాప్ సినిమాలు చెప్పాలంటే 'సల్లీ' అనే సినిమా నంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఇది టామ్ హాంక్స్ యాక్ట్ చేశాడు. ఇది ఆహ్, కెప్టెన్ సల్లెన్‌బర్గ్ అనే ఆయన ఫ్లైట్‌కి పక్షి వచ్చి ఢీకొన్నప్పుడు ఫ్లైట్ కూలిపోతుంటే దాన్ని చాలా జాగ్రత్తగా హడ్సన్ రివర్‌లోకి తీసుకెళ్ళి హడ్సన్ రివర్‌లో దాన్ని ఆహ్, ల్యాండ్ చేయగలిగాడు. అందులో ఉన్న 155 మందిని ఆయన సేవ్ చేయగలిగాడు. లేకపోతే ఆయన తెలివితేటలు, ఆయన సమయస్ఫూర్తి గాని లేకపోతే యూఎస్ ఎయిర్‌వే ఫ్లైట్ అది ఎయిర్‌బస్ ఆహ్, 320 ఆ ఫ్లైట్ మొత్తం వేరే దగ్గర ల్యాండ్ మీద గాని కూలిపోయినుంటే మొత్తం 155 మంది చనిపోయేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని 'క్లింట్ ఈస్ట్‌వుడ్' డైరెక్షన్‌లో 'సల్లీ' అనే సినిమా వచ్చింది. అట్లాగే 'యునైటెడ్ 93' అనే సినిమా 2006లో ఆహ్, వచ్చిన సినిమా ఇది. ఇది 2001లో సెప్టెంబర్ 11న 9/11 అంటారు దాన్ని. అమెరికాలో ట్విన్ టవర్స్‌ని కూలగొట్టారు. ఒక యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ అని 93 ఫ్లైట్. ఆ ఫ్లైట్‌ని హైజాక్ చేసి ఆహ్, ఈ బిల్డింగుల్ని కూలగొట్టారు. దాని మీద 'యునైటెడ్ 93' అనే ఒక సినిమా వచ్చింది. అట్లాగే 'సొసైటీ ఆఫ్ ద స్నో' అని